నిజంగా కొన్ని సందర్భాలలో దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడంటారు. కుక్కల ప్రేమకు ఇది ఒప్పుకోకపోవచ్చు, బట్ నేనైతే ఇది నిజం అంట. హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ దేవభూమి అంటారు. ఉత్తరాఖండ్ సారీ ఇది వేరే వీడియో. ఇది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ సంబంధించింది. అక్కడ ధరంపూర్ ఏరియా షియాయిత్ అని చెప్పేసి గ్రామం. ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్ కొద్ది రోజులు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. టెక్సాస్లో వర్షాలు వచ్చి కొంతమంది చనిపోతే దాన్ని మన ప్రధాని మోడీ సంతాపం తెలపగానే మీరు హిమాచల్ ప్రదేశ్ ఉన్నటువంటి వాళ్ళకి సంతాపం తెలిపింది లేదు, ధైర్యం చెప్పింది లేదు, ఎక్కడో వేరే దేశంలో ఉన్న వాళ్ళకి సంతాపం తెలుపుతారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు హడావిడి చేస్తూ ఉన్నారు. ఈ మూమెంట్లో ఈ న్యూస్ బయటకు వచ్చింది నాకు. అప్పుడు అనిపించింది నాకు, దేవుడు ఇదిగో ఏదో ఒక రూపం వచ్చి కాపాడుతుంటే ఇదే కదా అనిపించింది. కొంతమంది ఒప్పుకోపోవచ్చు కుక్కల ప్రేమికులు, బట్ ఒప్పుకొని తీరాలి. నిజంగా దేవుడు ఏదో ఒక రూపంలో మీకు కనపడతాడు, మిమ్మల్ని కాపాడతాడు. హిమాచల్ ప్రదేశ్లో ధరంపూర్ జిల్లాలో వచ్చి సియాయిత్ అనే ప్రాంతంలో గత కొద్దిగా వర్షాలు కురుస్తాయి. మన జూన్ 30వ తారీఖు నైట్ మిడ్ నైట్ దాటేసింది. నరేంద్ర వచ్చేసి 2వ అంతస్తులో ఉన్నాడు, రిమైనింగ్ ఫ్యామిలీ అంతా కింద పడుకొని ఉన్నారు. ఇందులో ఆ నరేంద్ర ఇంట్లో ఒక కుక్క, ఆ కుక్క వెనకాల అటాక్ చేసింది. అరుస్తుంది 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 అరుస్తుంది, ఏంటి ఎట్ట అరుస్తుంది అని చెప్పేసి చూస్తే గోడలు ఆల్మోస్ట్ బీటలు బారుతున్నాయి, వేరే తుడి చూస్తే నీళ్ళు వస్తున్నట్టు ఉన్నాయి. ఇక భయపడిపోయి కిందకి వెళ్ళాడు. ఆ కుక్కను తీసుకుని ఇంట్లో ఉన్న లేపేశాడు. దట్ మీన్స్ నిద్రలేండి లేపాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా దాదాపు 20 కుటుంబాలని అలర్ట్ చేశారు. నీళ్ళు వస్తున్నట్టు ఉన్నాయి అండ్ ఏదో తేడా కొడుతుంది అని చెప్పేసి ఆ ఊరిని 20 కుటుంబాల సభ్యుల్లో 67 మంది నీరుపోయినటువంటి సురక్షిత ప్రాంతం అయినప్పుడు అక్కడ దేవాలయం ఉంది, ఆ దేవాలయం తలదాచుకున్నారు. అంతే కాసేపట్లో భయంకరం కొండ చర్యలు మొత్తం ఆ ఊరి మీద పడ్డాయి. ఒక్కిల్లు కూడా మిగల, మొత్తం ధ్వంసం అయిపోయింది. అదే 67 మంది ఈ కుక్క అరుపులు కనుక లేకపోయినట్టయితే అక్కడే ఉండేవాళ్ళు, మొత్తం చనిపోయేవాళ్ళు. నేను అనేది అందుకండి, ప్రతి ప్రాణిలో దేవుని మనం చూడగలిగితే దానికి మనం అపాయం తలపెట్టం. అలా అని చెప్పేసి విషసర్పాలు, క్రూర మగాలు, పిచ్చి కుక్కల దగ్గర రానియకండి. బీ కేర్ఫుల్. ఫుడ్ పెడితే పెట్టండి, బట్ మిగతాకి ఇబ్బంది కలిగించవద్దు. అండ్ అంతిమంగా నేను చెప్పేది, అకారణంగా ఎవరిని ఏ ప్రాణిని బాధించవద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే కావాలని వాటి కుక్కలను కొట్టే పనికి మళ్ళీ బ్యాచ్ ఉంటారు, కావాలని పెట్టల మీద రాళ్ళేసే బ్యాచ్ ఉంటారు. వద్దండి అలా. అది పాము విషసర్పం అయితే బాబోయ్ అని చెప్పి దూరం పెట్టండి, పర్లా. దానికి మీరు దూరం తరండి, పర్లా. బట్ నార్మల్గా ఉన్నాయి ఉంటారు చూసారా, వాటి మాత్రం ఇబ్బంది పెట్టండి. ఈ కుక్క మాత్రం నిజంగా దైవ స్వరూపమే, 67 మందిని కాపాడింది. నిజంగా చెప్తే గుర్తుంచుకోండి, మనుషులకు తెలియనటువంటివి ఈ మూగజీవాలకి చాలా వరకు ముందుగానే తెలుస్తాయి. అలా ఆ భూమి ఎదగడం కావచ్చు, జరగబోయేటువంటిది ముందే తెలియటం కావచ్చు, మూగజీవాలకి అర్థమై దాని దగ్గర సిగ్నల్స్ వస్తాయి. అది అర్థం చేసుకోగలిగితే మనం ఈజీగా బతికేస్తాం.